వరంగల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా కార్మికులకు నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం కార్మికులకు బీపీ, షుగర్ టెస్టులతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేసి మందులు మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభుత్వపట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, మేనేజర్ వెంకటరామిరెడ్డి, కౌన్సిలర్లు కుతాడి రవీందర్, సల్లూరి నాగజ్యోతి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాలు యాదవ్, కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ముదిరాజ్, అంజిరెడ్డి, ఆంజనేయులు యాదవ్, నాగరాజు, వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి, మాధవరెడ్డి, మల్లేష్ యాదవ్, సాయి చరణ్ రెడ్డి సుధీర్ అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర అన్న గారికి, వజ్రేష అన్న గారికి, అలాగే మా కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, మా పార్టీ అధ్యక్షులకు, గౌరవ కౌన్సిలర్లు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మీరందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్లకి, మా గ్రూప్స్ ఎస్ఎస్జి ఉమెన్లకు, ప్రతి ఒక్కరికి, మహిళా వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఇక్కడికి విచ్చేసిన మా డాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మా వర్కర్స్ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో బాగా వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా టెస్ట్ చేయించి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా అవసరం పడితే పెద్దది మన హాస్పిటల్కి కూడా ఈఎస్ఐ కూడా వాళ్ళకి కట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళకి ఈఎస్ఐ కూడా కడతాం కాబట్టి మనం ప్రతి వర్కర్కి ఈఎస్ఐ టెస్టులు చేయించేసి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పెద్దగా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఒకసారి చేయించినప్పుడు కూడా ఒకరికి హార్ట్ ప్రాబ్లం అని తేలింది, వెంటనే పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. అలాగే ప్రతిసారి వీళ్ళకి టెస్టులు చేపిస్తూనే ఉన్నాము. వర్కర్స్ అనేది, శానిటేషన్ వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. మన పురపాలక సంఘంని పొద్దున్న లేస్తే క్లీనింగ్ పెట్టడంలో సహకరిస్తున్నారు. వారికి అందరికీ కూడా మన ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు ఎక్కడైతే అక్కడ చెత్త పాయింట్లు కూడా క్లీన్ చేసి అక్కడ ముగ్గులు వేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. కానీ ప్రజలలో అవగాహన వచ్చిన రోజే మనం ముందుకెళ్తాము. మనకు బెస్ట్, మనకి సిటీగా కూడా మనకు 2 times అవార్డు రావడం జరిగింది మన మున్సిపాలిటీకి. దాని గురించి కృషి చేసిన మన పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ప్రజలు కూడా ఇంకా సహకరించి మరొక వారు కూడా అవార్డు రానికే మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు బెస్ట్ వర్కర్లకు కూడా మనం సన్మానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్జి ఉమెన్స్కు, మనం స్ట్రీట్ వెండర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోనికే వాళ్ళకి 1,96,50,000 స్ట్రీట్ వెండర్స్కి, ఒక 13 మెంబర్స్కి, మన గ్రూప్స్ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి అనేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి సొంతంగా ఏవైనా స్టాల్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది, స్ట్రీట్ ఫుడ్స్ అనేసి. అట్లా ప్రతి ఒక్కరు కూడా స్టాల్స్ పెట్టుకోవడానికి కూడా మేము కూడా సహకరిస్తూ, స్ట్రీట్ వెండర్స్కి కానివ్వండి, ప్రతిదీ సహకరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్